బీసీటీయూ నూతన సంవత్సర క్యాలెండర్ను సావిత్రిబాయి పులే పురస్కారాల కరపత్రాలను ప్రభుత్వ ముఖ్య సలహాదారు సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలంలోని చిన్న ఎక్లార గ్రామంలో చరణ్ జస్వా ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు జరిగాయి. భక్తి పాటలతో ఆలపించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు సర్పంచ్ రామరాజు గౌడ్ తెలిపారు. గ్రామంలోని 3, 4, 10 వార్డుల్లో ఆయన స్వయంగా సందర్శించి పరిశీలించారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నివాసం సందడిగా మారింది. స్టేట్ బోర్డుల పరిధిలో ఉన్న స్కూల్ క్రమేణా CBSEకి మళ్లుతున్నాయి. తెలంగాణలో 5 ఏళ్లలో 113 స్కూళ్లు ఇలా మారాయి. అటు ఏపీలోనూ అదే పరిస్థితి. గతంలో ప్రభుత్వమే 1000 స్కూళ్లలో CBSEని ప్రవేశపెట్టింది. NC, ERT సిలబస్ బోధన వల్ల JEE, నీట్ సహా పోటీ పరీక్షలకు మేడన్న భావనతో పేరెంట్స్ ఈ స్కూల్స్ వైపు మొగ్గుతున్నారు. దీంతో యాజమాన్యాలు అటే మారుతున్నాయి. దేశంలో CBSE స్కూలు 31,879 ఉండగా ఏపీలో 1,495, తెలంగాణలో 690 ఉన్నాయి.